హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 4 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలలో అయితే ముందుకు వెళ్తున్నట్టు సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి 4 శుభవార్తలు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయితే ఆ శుభవార్తలు ఏంటో చూసుకున్నట్లయితే, మొదటి శుభవార్త, మీ యొక్క రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే గనుక మనకు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి. సో ఇప్పటి వరకు అయితే రేషన్ కార్డుకి సంబంధించి మనకు ఏదన్నా చేంజెస్ చేయాలంటే మాత్రం హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి మనకి ఏ అప్డేట్ ఇవ్వలేదు కదా. అయితే ఇప్పుడు చెప్పారు, రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే కనుక అక్టోబర్ 2వ తేదీ నుండి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడే మీరు ఈ మార్పులు అనేది రేషన్ కార్డులో చేసుకోవచ్చు అని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే మనం రెండో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక కొత్త రేషన్ కార్డులకు సంబంధించండి. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు చేయించుకోవాలి అనుకుంటున్నారో, ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళైనా కానీ, కొత్తగా వివాహం చేసుకొని వేరే కాపురం పెట్టినటువంటి భార్యాభర్తలు కానివ్వండి, కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 15వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాలలో అయితే అమలు చేస్తున్నారు. సో ఎవరైనా కొత్త రేషన్ కార్డులు చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా మీరు రేషన్ కార్డులు అయితే చేయించుకోండి. ఇప్పుడు అలాగే రేషన్ కార్డులతో పాటు మనకు అక్టోబర్ నుంచే మనకు పెన్షన్లు కూడా, కొత్తగా పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆల్రెడీ చెప్పారు. సో అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఎవరైనా పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవాలంటే ఈ రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కొత్త కార్డులు చేయించుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయించుకోండి. అలాగే మనం చూసుకున్నట్లయితే వివాహమైనటువంటి వాళ్ళకి మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చెప్పారండి. సో ఎవరైతే కొత్తగా వివాహం చేసుకొని ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క పెళ్లికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే మనం మూడో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక సో రేషన్ పంపిణీ అండి. సో మనం ఈ నెలలో చూసుకున్నట్లయితే, అంటే సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్లయితే మనకు వాహనాలు, MDU వాహనాల ద్వారా అక్కడక్కడ పంపిణీ చేయబడ్డాయి. కొన్ని చోట్లయితే మనం రేషన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. సో సెప్టెంబర్ నెలలో మనమైతే రేషన్ స్టోర్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 7,000 వరకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అక్కడక్కడ అయితే రేషన్ స్టోర్స్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి. సో మనకు వరదల కారణంగా ఈ సెప్టెంబర్ నెలలో అయితే అన్ని చోట్ల మనకు ఈ రేషన్ షాపులు అనేది ఓపెన్ చేయలేకపోయారు. సో కాబట్టి అక్టోబర్ నెలకంతా మనకు ఈ యొక్క స్టోర్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికే మనం వెళ్ళి డైరెక్ట్గా అయితే రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. MDU వాహనాల ద్వారా మనకు రేషన్ పంపిణీ అనేది నిలిపివేస్తున్నామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పారు కదా. అయితే త్వరలోనే ఇవి అక్టోబర్ నెలలోనే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ స్టోర్స్ అనేది. అయితే మనకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ మంది రేషన్ షాపులకు వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్తో పాటుగా, అంటే బియ్యంతో పాటుగా పంచదార, కందిపప్పు, రాగులు, గోధుమలు కూడా మనకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పంపిణీ చేస్తారండి అక్టోబర్ నెల నుంచి. అలాగే మరో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక పేదలకు, వికలాంగులకు మంచి శుభవార్త తీసుకురావడం జరిగిందండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అంత్యోదయ కార్డులు ఇస్తున్నారు. అయితే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి అయితే ఈ అంత్యోదయ కార్డులు అప్లై చేసుకోండి అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ప్రకటించారు. సో ఈ అంత్యోదయ కార్డులు అప్లై చేసుకోవడం వల్ల 35 కేజీల బియ్యం అయితే మనకు వస్తాయి. అలాగే ఒకరు ఉన్నా, ఇద్దరు ఉన్నా కూడా
మనకు ఈ బియ్యం అనేది 35 కేజీలు ఇస్తారు. అలాగే చక్కెర కూడా తక్కువ ధరకే వస్తాయండి. సో ఈ కార్డుల వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో 16వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.